సంఘటన జరిగింది. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగరేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతులు కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. My wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They had done elaborate arrangements. They had done everything possible. Somewhere the police attitude is not right in this particular area. Even there is a concern, had they done it on purpose. That's what even people who got wounded, they had said. And there is multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape. My heartfelt, my profuse apologies to entire nation for what had happened. Chetuletti, with both folded hands, I'm saying we are extremely sorry for what had happened. We can never get back the lives, but I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who deceased in this, and say
go and console them. At the same time, announcing ex gratia even for the deceased and the wounded. And I'm wholeheartedly, my profuse apologies to the entire nation for what had happened. And we're going to look into it. Honorable Chief Minister is having an inquiry on it. He's doing a review. This will be corrected. And as Honorable Vice President Jagdeep Dhinkarji said, it is from VIP culture to, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD, this is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and wait for 2 days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable. They have to come here safely. They have to go back safely. And that's what our aspiration, that's what our commitment is. And one more time, I'm seeking apologies for the entire nation. TTD EO గారికి, అడిషనల్ ఈఓ గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకుందో నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే. ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి, ఇలా తొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు, గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇడిచిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి.
చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పడం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.